తల్లిదండ్రి తన పిల్లలకు మంచి చదువు, భవిష్యత్తు, ఆర్థిక భద్రత ఉండాలని కోరుకుంటారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే చిన్నప్పటి నుంచే పొదుపు చేయడం ముఖ్యం. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం మద్దతుతో అందుబాటులో ఉన్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఒక మంచి దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపికగా భావించబడుతోంది. పీపీఎఫ్ ఖాతాను పెద్దవారే కాకుండా చిన్న పిల్లల పేరుతో కూడా ప్రారంభించవచ్చు. పిల్లలు మైనర్లైతే తల్లిదండ్రులు, గార్డియన్ వారి తరపున అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈ పథకంపై ఏడాదికి 7.1% వడ్డీ అందుతోంది. ఈ రేటు కాలానుగుణంగా ప్రభుత్వం సమీక్షించి మారుస్తుంది. ఈ స్కీమ్లో 15 సంవత్సరాల పెట్టుబడి కొనసాగించాలి. అవసరమైతే ప్రతి 5 ఏళ్ల చొప్పున ఖాతాను పొడిగించుకునే అవకాశం ఉంది. ఏడాదికి కనీసం 500 నుంచి గరిష్టంగా 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఈ మొత్తాన్ని ఒకేసారి విడతలుగా జమ చేసే వెసులుబాటు కూడా ఉంది. ఈ స్కీమ్ మరో ప్రధాన ప్రయోజనం ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్. అంటే పెట్టుబడిపై వచ్చే వడ్డీపై, మెచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తంపై కూడా సాధారణంగా ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి. అయితే పెట్టుబడి చేసే ముందు తాజా పన్ను నిబంధనలు ఒకసారి పరిశీలించడం మంచిది. బిడ్డ పుట్టిన వెంటనే పీపీఎఫ్ ఖాతా ప్రారంభించి నెలకు సుమారు 1900 చొప్పున దీర్ఘకాలం క్రమంగా తప్పకుండా పెట్టుబడి పెడితే ప్రస్తుత వడ్డీ రేటును ఆధారంగా తీసుకున్న అంచనాల ప్రకారం 50 సంవత్సరాల తర్వాత మొత్తం విలువ 1 కోటి దాటే అవకాశం ఉంటుంది. ఇందులో మీరు పెట్టిన అసలు పెట్టుబడి చాలా తక్కువగా ఉండగా మిగిలిన మొత్తం ఎక్కువ వడ్డీ ద్వారానే వస్తుంది. 5 ఏళ్ల తర్వాత ప్రారంభిస్తే నెలవారీ పెట్టుబడి మరింత ఎక్కువ అవుతుంది. 10, 15, 20 ఏళ్ల తర్వాత ప్రారంభిస్తే ₹1 కోటి లక్ష్యాన్ని చేరుకోవడానికి నెలకు ₹1000 అదనంగా పెట్టాల్సి రావచ్చు. అందుకే ఆర్థిక నిపుణులు కూడా పొదుపు ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత ఎక్కువ ప్రయోజనమని చెప్తుంటారు. చిన్న మొత్తాలతో ప్రారంభించినా దీర్ఘకాలంలో చక్రవడ్డీ ప్రభావం వల్ల పెద్ద మొత్తంగా మారే అవకాశం ఉంది. పీపీఎఫ్ ఖాతాను పోస్టాఫీస్తో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ప్రారంభించవచ్చు. పిల్లలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఆ ఖాతాను వారి పేరుతో మేజర్ అకౌంట్గా మార్చుకోవచ్చు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చెప్పిన ₹1 కోటి లెక్కలు ప్రస్తుత వడ్డీ రేటును ఆధారంగా తీసుకున్న అంచనాలు మాత్రమే. భవిష్యత్తులో వడ్డీ రేట్లు మారితే తుది మెచ్యూరిటీ మొత్తం కూడా మారే అవకాశం ఉంటుంది.